నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి ఈ 3 దినాలకు కూడా ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఎంతో కృప అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నిజముగా ఈ కూడికల ద్వారా, ఈ బైబిల్ స్టడీ ద్వారా మరి అనేక విషయాలు ప్రభు ఆత్మ మనకు నేర్పించింది, హెచ్చరించింది. అలాగే చక్కటి వాతావరణం ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఎంతో దేవుని కృతజ్ఞమై ఉన్నాము. రెండోది, ప్రభు ఈ అవకాశం ఇచ్చాడంటే దేవుడు మనకెంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఉన్నతమైన ఉద్దేశము మన పట్ల తెలియపరుస్తూ ఆయన మనల్ని ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతోనే దేవుడు ఈ సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 దినాలకు నేర్చుకున్న విషయాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని నెమరవేస్తూ ఆ వాక్యానికి మన జీవితాన్ని సమర్పించి ఏం చేయాలి, ముందుకు సాగటానికి ప్రతి విశ్వాసి కూడా శ్రద్ధ వహించాలి. మనం ఈ 3 రోజులు నేర్చుకున్న అంశం, ఏ విషయాలు నేర్చుకున్నాం గుర్తుకుందా? మన సబ్జెక్ట్ ఏంటిది? దేవుని గూర్చిన పాఠము లేక జ్ఞానము. అర్థమైందండి? దేవుని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు ఏం చేస్తారంట? ఆయనను, మూలవాక్యం అదే కదా, కీర్తన గ్రంథం 9:10. దేవుని ఎరిగిన వారు ఆయన ఏం చేస్తారు? నమ్ముకుంటారు. దేవుని ఎరగటం అంటే ఏంటిది? ఆయన స్వభావాన్ని ఎరగటం. ఆయన స్వభావాన్ని ఎరిగినప్పుడు మనకి ఆయనతో కలిసి ఎలా నడవాలో మనకేమవుతుంది? అర్థమవుతుంది. ఒక వ్యక్తి స్వభావం ఎప్పుడైతే తెలుస్తుందో, లోకరీ చూసినప్పుడు ఒక వ్యక్తి స్వభావం తెలిసినప్పుడే వారితో ఎలా మెసులుకొని నడవాలి, కలిసి ఉండాలి, కలిసి నడవాలంటుంది మనకి అర్థమవుతున్న రీతిగానే ఇప్పుడు ఆయన ఎరగాలి. ఆయన ఎరిగినప్పుడే మనకేమవుతుంది? ఆయన మీద నమ్మకం కూడా కుదురుతుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం కదండి. అలాగనే ఆయన ఎరగాలంటే, అర్థమైందా? ఆయన ఎరగడం అంటే కదా, ఎవరు ఎరుగుతారు, ఎవరు తెలుసుకుంటారు అనే విషయాన్ని గురించి మనము దీనికి ముందు మనము చూస్తూ వచ్చాం కదా. రెండోసారి ప్రేమ ద్వారా అలాగే ఆయన ఎరిగిన వారు నమ్మినప్పుడు, నమ్మిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు, వారి లక్షణాల గురించి నేర్చుకుని అనుకుంటా నిన్న కదా. ఉదయకాలంలో ఏం నేర్చుకున్నాం మనము? దేవుడు ఏ రీతిగా మనము తెలుసుకోగలము, ఎలా తెలుసుకోవడానికి దేవుడు ఏ కార్యం మన పట్ల చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి దేవుడు ఎవరు ఎరిగేటట్టుగా ఏం చేశాడు? ఆయన చేయటమే కాకుండా ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. అర్థమవుతుందండి? అందుకే ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి, పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది రక్షింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ఏం చేయాలి? ఆత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి నేర్పిస్తాడు. అర్థమైంది? నేర్చుకునే విధానం కూడా చాలా ఉంది. అర్థమైందా? కొన్ని దైవజనం ద్వారా నేర్పిస్తాడు, కొన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తాడు, కొన్ని ప్రభువుని చూసి మనమే ఏం చేయాలి? మనమే కొన్ని నేర్చుకోవాలి. అది వాక్యంలో ఉంది. అందుకే తరచు వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అలాగే కేవలం చదవడమే కాదు, ఒక్కొక్క విషయాన్ని ఏం చేయాలి?
ధ్యానించాలి. ఉదాహరణకు యేసు ప్రభు గురించి నేర్చుకోవటం. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలా ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ఏ రీతిగా ఈ లోకం ప్రవర్తించాడు, అలాగే ఆయన మనసు ఎలాగుంది, ఆయన ఏం పని చేశాడు, ఇవన్నీ ఏం చేయాలి? ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే కాదు, పుస్తకం పట్టుకొని కూర్చొని బైబిల్ పట్టుకొని ఏం చేయాలి? మనము వాక్యం చదువుతూ ఉంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? బోధిస్తుంది. అర్థమైందండి? దేవుని ఆత్మ బోధిస్తుంది. అలా నేర్చుకుని ఏం చేయాలి? ముందుకు సాగాలి. అలాగే దైవజనుల ద్వారా కూడా దేవుడు నేర్పిస్తున్నప్పుడు అది కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒక లేకపోతే అడిగి తెలుసుకోవాలి. అవసరం ఇంకేం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక విశ్వాసి చేయవలసినటువంటి యొక్క కార్యాలు. అర్థమైందండి? ఉట్టిగిన ఏది కూడా దొరకదు. ఈ లోకంలో ఒక్క పూట అన్నం తినాలంటేనే మనకి ఎంతో వెనక శ్రమ ఉంది కదండి. అలాంటి పరలోక మన్నా మనకు కావాలన్నా కూడా అందుకే మరుగై మన్నా అన్నాడు. మరుగై మన్నా ఏంటిది? మరుగైనటువంటి మర్మమైన ప్రభుని యేసుక్రీస్తుని సూచిస్తుంది అది. అర్థమైందండి? ఆ మన్న ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మన్న ఏంటిది? యేసు ఎవరో కాదు, దేవుని ఆయన వాక్యమే. అర్థమైందండి? ఎవరైతే దాని కొరకు తుష్టకొని దాన్ని ఆశపడతారో, దానికి ప్రయాసపడతారో వాళ్ళకేమవుతుంది? అర్థమవుతుంది. అందుకే అన్నాడు యేసుప్రభు ఒక మాట, క్షయమైపోయి ఆహారం కొరకు కష్టపడకండి, కానీ దేనికి కష్టపడండి? అక్షయమైనటువంటి ఆహారము, నిత్యజీవం కలగజేసే ఆహారం కొరకు ఏం చేయండి? కష్టపడండి. మనము ఈ లోకం కొరకు, 3 పూట తిండి కొరకు, వస్త్రాల కొరకు, వాటి కొరకు వీటి కొరకు ఎంతో కష్టపడి రాత్రి పగలు, కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాం? అసలైనది నిర్లక్ష్యం చేస్తున్నాం. నిత్యత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, అర్థమవుతుందండి? దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావండి. నిత్య జీవం అనేది ఒక్కసారి అయిపోయేది కాదు. నిత్య జీవము, నిత్యం జీవించడం అంటే అది నిత్యమైన ప్రక్రియ. ఈ కనెక్షన్ ఎప్పటికి ఉంటేనే ఆ నిత్యం లభిస్తుంది. చాలామంది మార్మన్స్ పొందాను, బ్యాలెన్స్ పొందాను, నా పని అయిపోయింది, ఇక పరలోకం వెళ్ళిపోతాం. కాదండి. మరి అర్థమవుతుందండి? ఏం కాలేదు. యేసుప్రభు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గ్రహించాలి. అందుకని దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని వాక్యం చదవటానికి, ధ్యానించడానికి, నేర్చుకోవడానికి ప్రయాసపడవలసిన బాధ్యత ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదండి. కాబట్టి ఈ రీతిగా దేవుడు తెలుసుకోవడానికి కృప మనకి అనుగ్రహించాడు. ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అలాగే ఆయన సేవకుల ద్వారా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ దినము, ఈ సాయంకాల సమయంలో ఎవరు తెలుసుకోలేరు? అర్థమైందా? దేవుని ఎవరు తెలుసుకోలేరు, లేక దేవుని ఎరగిన వారి యొక్క లక్షణాలు అన్న విషయాన్ని రాసుకోండి. ప్రేమలారా, అర్థమైందా? దేవుని ఎవరు తెలుసుకోలేరు, తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నటువంటిది కూడా మనము ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ధ్యానించబోతున్నాం. అలాగే ఆయన ఎరగటానికి ఇంకా మనం ఏం చేయాలని తెలుసుకోవాలంటే అన్న విషయం కూడా ఈ దినం మనం నేర్చుకొని ఈ దినాలతో మనం ఏం చేయబోతున్నాం? ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించబోతున్నాం. ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని గురించి తర్వాత మనం ఏం చేద్దాం? నేర్చుకుని కృప ఇద్దాం. దానికి ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తే దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ ప్రకారం మనము ముందుకు సాగవచ్చు. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పినడలా మీ వలె నేనును అబద్ధికుడనై ఎందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట కైకొనుచున్నాను. చాలండి, కళ్ళ మూసుకొని అయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నువ్వు చూపించిన అపారమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. పరిశుద్ధాత్మదేవా, అయ్యా, నువ్వు గత 3 దినములుగా కూడా ప్రత్యేకమైన రీతిగా మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అయ్యా మాతో మాట ప్రతి మాట పరిశుద్ధాత్ముడా అయ్యా మా హృదయాలు వ్రాయబడినట్లుగా సహాయం చేయండి, కృప దయచేయండి. అలిపి నేను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ప్రతి ఆటంకాన్ని యేసుక్రీస్తు లయపరుస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయముగా చెప్తున్న మాట ఏమంటాడంటే, చదవండి. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయన ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. యేసు ప్రభు స్వయముగా చెప్తున్న మాట ఏమన్నాడు? నేను ఆయన్ను ఎరుగుదును. ఎందుకు ఎరుగుదును? నేనేం చేస్తున్నాను? ఆయన మాటలు గైకొనుచున్నాను అంటున్నాడండి. యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు? నేను ఆ తండ్రిని ఎరుగుదును. ఎందుకో తెలుసా? ఆయన మాటలు ఏం చేస్తాను? నేను గైకొంటున్నాను. అంటే దాని అర్థం ఏంటిది? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడు ఏమై చెప్పాడో ఆ యొక్క మాట ప్రకారం ఏం చేస్తాడు? ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట గైకుంటున్నాను కాబట్టి నేను ఆయన ఎరుగుదును. మరి మనం ఆయన ఎరగాలంటే ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన మాటలను ఏం చేయాలి? నువ్వు గై కొనాలి. అర్థమైందండి? ఎవరైతే ఆయన చెప్పిన మాట ఏం చేస్తారు? గై కొంటారో వారే ఆయన ఎరిగిన వారు అవుతారు, ఎరుగుతారు. ఆయన తెలుసుకుంటారు. ఎరగడం అంటే ఆయన తెలుసుకుంటారు. అర్థమైందా? మొట్టమొదటి ఏంటి? నీవు ఆయన తెలుసుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? ఆయన మాటలు గై కొనాలి. ఎప్పుడైతే ఆయన మాటలు గై కొంటావో ఆయన ఎరుగుతావు. ఎప్పుడైతే ఆయన ఎరుగుతావో ఆయన ఏం చేస్తావు? ఆయన మీద నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? ఆయనతో పాటు నువ్వు నడవగలవు. ఇది అనేక మంది యేసుతో లేరు, నమ్ముకున్నారు కానీ ఎలా లేరు? యేసుతో కలిసి నడవటం లేదు. అందుకే చాలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే ఏం తెలుసా? దేవునితో కలిసి నడవటం, లేదు యేసుతో నడవటం. ఈరోజు చెప్పగలవా ఏమని? నేను యేసుతో నడుస్తున్నాను, దేవునితోనే నడుస్తున్నాను, దేవునితో ఉన్నాను, దేవునితో కలిసి నడుస్తున్నాను, నాతో దేవుడు ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. ఎంతమందికి ధైర్యం ఉందండి? చెప్పండి. ఎంతమంది ధైర్యం ఉంది? లేదా? ఉందా లేదా? నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడే నీకు ఆ ధైర్యం ఉంటుంది. లేకుంటే మనస్సాక్షి చెప్తుంది, నువ్వు అక్కడ తప్పు చేయలేదా, ఇక్కడ తప్పు చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, ఈరోజు వాక్యం ఏమి విన్నావు, నువ్వు చేసేది ఏంది? ఎవరు చెప్తున్నారు? మనసాక్షి చెప్తుంది. దానికి మనకేమొస్తుంది? భయం వస్తుంది. కష్టం రాగానే, బాధ రాగానే వస్తుంది, భయం వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. మరి అర్థమవుతుంది అంటే దాని అర్థం ఏంటిదంటే, ఎవరైతే కలవరం భయం వస్తుందో వారు ఎవరు లేరు? ఎవరితో లేరు? యేసుతో లేరు. మనం ఉదయం నేర్చుకున్న రీతిగా కదా. ఆయన నమ్మికులు ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంట. అర్థమా? ధైర్యంగా ముందుకెళ్తారు, భయపడరు. యేసుప్రభు జీవితం చూడండి ఒకసారి. ఆయన ముందు మరణం ఉంది, తెలుసు ఆయనకి. ఏం చేస్తాడు? ఆయన భయపడ్డా? వెళ్తున్నాడు, చెప్తూ ఉంటే వెళ్తున్నాడు, తెలిసే వెళ్తున్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అవునా? ప్రేమైన పిల్లారా, బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన నమ్ముకుంటే శిష్యులు తర్వాత ఒక్కొక్కరి జీవితం చూసినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మరణానికి ఎదురు వెళ్ళారు, భయపడ్డారా? సరే, యేసుప్రభు అంటే మనం దేవుడు అని అంటాం కదా. మనకు సాకు ఏంటంటే ఆయన దేవుడు అనుకుంటాం. యేసయ్య ఈ లోకం ఏం చేశాడు? శరీరధారిగా నేను మరణ శిక్షను అనుభవించాడు.
అర్థమవుతుందండి? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు శిష్యులు మనం చూస్తాం. శిష్యుడు ఏం చేశారండి? ఏం చేశారు? మరణానికి ఎదురు వెళ్ళారు వాళ్ళు. వారు ఎంత కొట్టినట్టు కాసేపు కొట్టి చెరసాల వేసిన తెల్లారి వచ్చి మళ్ళీ అదే సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు గారిని కొట్టి చచ్చిపోయాడు అనుకుని వదిలిపెట్టేశారు. చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకు వెళ్ళి ఇక్కడ పెంటకుప్పలో బయట పడేశారు. కుక్కను పడేసినట్టుగా ఏం చేసి రాకపోయి అక్కడ పడేశారు. శిష్యులు వచ్చి కాసేపట్లో ప్రార్థన చేస్తే తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం చెప్పండి? దేవుడు చెప్పిన మాట గాయకుంటున్నారు. దేవుడు సువార్త ప్రకటించమని ప్రకటిస్తున్నారు, అంతే కదా. వెళ్ళమన్నాడు దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడండి. అలాగే విశ్వాసమే నీవు ఆయన్ని తెలుసుకోవాలంటే, అంటే ఆయన శక్తిని, కేవలం గుణానే కాదు ఆయన శక్తిని కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయనతో కలిసి ఆయన వాక్యాన్ని ఏం చేయాలి? గై కొనాలి. బైబిల్ చదువుతున్నావు, ఇదిగో ఈ వాక్యం నీకు మాట్లాడుతుంది, నేను గై కొనాలి ప్రభువా, ఈ ప్రకారం నడవాలి అని ఎవరు తీర్మానం చేసుకోవాలి? ఎవరు తీసుకోవాలి నిర్ణయం? నువ్వే తీసుకోవాలి. దేవుడు తన సేవకు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అవును ప్రభు, నాతో మాట్లాడావు, నేను దీని ప్రకారం ఏం చేయాలి? నడవాలి అని ఎవరికి వారు ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలండి. ఒకరిని చూసి ఒకరు కాదు. అర్థమైందా? ఎందుకంటే ప్రభు ముందు నిలబడేటప్పుడు ఎవరి లెక్క వాళ్ళే చెప్పాలి. నా లెక్క మీరు చెప్తారా? చెప్పరు. ఎవరి లెక్క వాళ్ళు చెప్పాలండి. నువ్వు ప్రభు ముందు నిలబడినప్పుడు, అర్థమైందా? నేను చెప్పాను కదా, దీనికి ముందు చెప్పాను, గుర్తు ఎంతమంది తెలుసు లేదు. 3 గ్రంథాలు విప్పబడతాయి అక్కడ. మొట్టమొదటి ఏం గ్రంథము? జీవ గ్రంథము. తర్వాత ఏంది? బైబిల్ గ్రంథము. 3వది జ్ఞాపకార్థ గ్రంథము. మొట్టమొదటి లిస్టులో చూడండి పేరు ఉందా లేదా అని. అర్థమైందా? మనం అనుకుంటే ఒక్కసారి రాస్తే ఇక ఏమి రాదు, పేరు అలాగే ఉంటుంది అనుకోవద్దు. తుడిపెట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ఎవరి పేరైనా జీవగ్రంథంలో కనబడన్నాడు ఎలా అన్నాడు. తుడిపెట్టు అన్న వాక్య భాగం మనం చూస్తాం. నువ్వు రాసుకున్నావు అంటే నువ్వు దేవునికి సమర్పించుకున్నావు. ఆ సమర్పణ రీతిగా నువ్వు జీవించకపోతే ఏమవుతుంది? కొట్టివేయడే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఎవరి పేరు జీవగ్రంథంలో అంటే అర్థమేంటిది? పుట్టికనే వెతుకుతారు. ఆ పేర్లు రాయబడి ఉంటుంది కాబట్టి వెతుకుతారు, ఉందో లేదని. రాయని పేరు గురించి వెతకరు, అంతే కదండి. రాసిన పేరే గురించి ఏం చేసి వెతుకుతారు. ఒకవేళ కనబడకపోతే అవుట్ బయటికి. తర్వాత నీకెంత బోధింపబడింది, ఏది దేవుని వాక్యం ఉపదేశం ఎంత తెలిసింది, దాని ప్రకారం నువ్వు ఎలా నడుచుకున్నావు అనేది ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దాని ప్రకారం ఏం చేస్తారు? లెక్క తీయడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనందరికి మాకు లెక్కలు చేస్తాం కదా రోజు. చేయరా మీరు? రోజు పొద్దున్న నుంచి లెక్కలే కదా మనది. చేయరా లెక్కలు? ప్రతి దానికి లెక్క చేసుకుంటాం కదా. నెల వస్తుందంటే ముందు లెక్క వేసుకుంటే ఈ నెల మనకి ఎంత జీతం వస్తుందో అని, ఎన్ని డుమ్మాలు కొట్టినాం, ఎంత పని చేసి ఎంత వస్తుందని ప్రతి ఒక్కరు లెక్కతో నడుస్తుంది ప్రపంచం. అలాంటి పరలోకం కూడా ఏం చేయాలి? లెక్క. అందుకే తన్ను గురించి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? లెక్క చెప్పవలసినది. మనందరం ఆయన న్యాయపీఠం మీద నిలబడతాం. ఏమైనా క్రియతో మరికి ఏమవుతుంది? లెక్క చెప్పాలండి. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి? మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము అని ఉంది బైబిల్లో. మనకు లభించండి ఏంటి? నీకెంత సత్యం ఎరగిందో. ఉట్టిగిన దేవుడు తెలియపరచట్లేదు. ఇంకో విషయం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నీ మీద ఎలా నేరారోపణ చేయాలని ఎక్కువ భారముని పెట్టట్లేదు, అంటే ఎక్కువ బోధ నీకు చేయట్లేదండి. అన్నమాట అర్థమవుతుందా? ఎక్కువగా బోధిస్తున్నావు ఏంటి? నీవు దాని గురించి పిలువబడ్డావు. అందరికీ ఉపదేశము లేదు. అర్థమవుతుంది? అందరికీ ఉపదేశము లేదు. ఎంతోమంది ఆసక్తితో ఈ వాక్యం కొరకు ఏం చేస్తున్నారు? ఆశపడుతున్నారు. ఈరోజు ఉదయాన్నే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎక్కడ? రేపలనంట, ప్రేంబారా.
బ్రదర్ మీ యూట్యూబ్ చూస్తున్నాం, మా సంఘంలో ఎప్పుడు మారు మనసు గురించి చెప్తారు, మాకు ఎక్కువ ఎదగాలని ఉంది కానీ చెప్పరు. అడిగినా కూడా పాస్టర్ ఏమంటారు, ఇంతే నేర్చుకో, నేను మౌనంగా ఉండు అంటున్నారు. కానీ వింటున్నాము, మాకు కావాలి, మిమ్మల్ని కలవాలి పాస్టర్ గారు అని ఆయన ఏం చేస్తున్నాడు, ఫోన్ చేస్తూ ఉన్నాడు. ప్రేమైన బిళ్ళారా, అయ్యవ్ గారు ఉన్నారు, వాళ్ళ ముందే ఫోన్ మాట్లాడి ప్రేమ గారా. అర్థమవుతుందండి? ఎంతోమందికి దొరకట్లేదు, ఆశపడుతున్నారు. కానీ మరి మనకెందుకు బోధిస్తున్నాడంటే మనకేంటి, ఆ స్థాయికి మనము ఎదగాలి అన్నట్టు ఆశ. ప్రియమైన బిళ్ళారా, ఎదగాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే మన పిలుపు అనేది చూడండి, కొత్త నిబంధన సంఘపు పిలుపే ఇక్కడికి ఆయనతో పాటు కూర్చోడానికి, ఆయనలాగా మార్చబడేది. ఇందులో ఎలాంటి తేడా లేదండి. అర్థమైందండి? ప్రతి వ్యక్తి, అర్థమైందా, ప్రతి విశ్వాసి ఇప్పుడు ఏమై ఉండాలి, ఆయనతో పాటు కూర్చోవాలి. ఓన్లీ పాస్టర్స్ని కాదు, అందరూ. పాస్టర్ చూడండి, సంఘం అనేది క్రీస్తు శరీరంలో అవయవం. మేము ఒక అవయవముగా మా పని చేస్తున్నాం, మీ యొక్క అవయవముగా మీరేం చేయాలి, ఒక పని, దేవుడిచ్చిన పని చేయాలి. ఏదేమైనా కూడా జనరల్గా చూసినప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం ఏం కావాలి, ఎదగాలండి. అర్థమైందా? వ్యక్తిగతంగా ఏం కావాలి, నేను ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని దేవుని ఉద్దేశం. సంఘం అనేది అంత చూడండి, క్షేమాభివృద్ధి దేనికి కలగాలి, ఒక చెయ్యికేనా, ఒక కాలుకేనా? క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటిది, మొత్తం ఆత్మీయంగా ఆరోగ్యకరంగా ఎదగాలి అంటే దాని అర్థం ఏంటిది, సంఘం అంతా కూడా, విశ్వాసులు అందరూ కూడా ఏం చేయాలి, అందరూ ఒకే రీతిగా వ్యక్తిత్వంలో ఎదగాలండి. అర్థమైందా? బయట కాదు, మనం ఏం పని చేస్తున్నామని కాదు. అర్థమైందా? నా మాట అర్థమవుతుందండి? కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఆత్మీయంగా క్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి ఎదగాలి ప్రతి ఒక్కరు. అది అసలైనటువంటి దేవుని సంకల్పము. అర్థమవుతుందండి? కేవలం ఏదో కన్ను ఒకటి అందంగా ఉంటే కాదు, చెవులు ఒకటి అందంగా ఉంటే కాదు, చెయ్యి ఒకటి అందంగా ఉండేది కాదు. పూర్తిగా ఏం చేయాలి, క్షేమవృద్ధి. అంతేకాదు, సంఘం అంటే క్రీస్తు శరీరము. ప్రతి అవయవం కూడా ఏం కావాలి, ఆరోగ్యకరంగా, అందంగా అభివృద్ధి పొందాలి. అంతే కదా? ఒక పిల్లవాడు ఎదుగుతున్నాడు, కేవలము ఏంటి, పొడుగుగా అయిపోయాడానికి అయిపోయిందా, బాగుంటుందా? లేకుంటే ఒక లావుగా అయిపోయాడు అనుకో, బాగుంటుందా? తలకాయ ఇంతే ఉంది, బాడీ పెరిగిపోయింది, ఎట్లుంటుంది? కాదు. అంతా సమానంగా ఎదిగినప్పుడే అది ఆరోగ్యకరమైనది. అలాగే సంఘంలో ప్రతి విశ్వాసి, నువ్వు ఎవరైనా చదువుకున్నవాడు కావచ్చు, చదువులేని వాడు కావచ్చు, నీకు కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి విశ్వాసి కూడా ఏం కావాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రభు జ్ఞానంలో ఎదగాలి. ప్రియమైన బిళ్ళారా, అందుకే ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టాలని ఏం చేస్తున్నాం, మేము పోరాడుతూ ప్రయాసపడుతున్నాం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పౌలు యొక్క దృష్టి ఏంటిది, నేను ఒక్కని ఆత్మీయంగా ఎదుగుతాయని కాదు, ప్రతి మనుష్యుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రతి మనిషి, విశ్వాసం చెప్పట్లేదండి, ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేయాలి, పరిపూర్ణతలోనికి నడిపించాలి. ఒకరినో ఇద్దరినే కాదు, ప్రతి ఒక్కరు. అందుకే కొంచెం ప్రతి విశ్వాసి, అర్థమైందా, ఏం చేయాలి, నాకు కాదండి, నాకు కాదు అనుకుంటే అసలు నీకు ఏస్తూ సంబంధమే లేదని అర్థం. ఎవరికైతే ఈ మాటలో ఎక్కట్లేదో, ఎవరికి ఎక్కదు తెలుసా, అది కూడా వస్తుంది తర్వాత పోయిన ఎక్కడ తెలుసా అనమాట, క్రీస్తు సంబంధం లేని వ్యక్తికి అసలు ఇది అర్థమే కాదు. సంబంధం ఉన్న వ్యక్తికి ఏమవుతుంది, చెప్పే సత్యము అర్థమవుతుంది. నువ్వు అర్థమైతే ఏం చేయి, అవును నేను కూడా ఆ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఎదగాలి, అర్థమైన ఏం చేయాలి, దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడన్న విషయాన్ని మర్చిపోకూడదండి. 15, 20, 21 చదవండి. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని. 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. ఏమన్నాడు,
ఎవరైతే నా మాట గైకొంటారో అప్పుడు మీ మాట కూడా గైకొంటారు. నేను నా తండ్రి మాట గైకొన్నాను, అర్థమైందా? నేను మీ మాట, నా మాట మీరు గైకొంటారు. అలాగే మీరు చెప్పిన మాట ఎవరు గైకొంటారు? ఎవరు? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వింటారు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని ఎరిగారో వాళ్ళు ఏమవుతారు చెప్పండి? దేవుడు డైరెక్ట్, కొంతమందికి ఏసై డైరెక్ట్ చెప్తే నేను వింటా అంటారు. ఏంటంటే వీళ్ళకి ఎవరి దగ్గర చెప్పాలంట? డైరెక్ట్ ప్రభు వచ్చి చెప్పాలంట. ప్రభు వచ్చి చెప్పడు. అందుకే మరి ప్రభు అన్నీ చెప్తే సేవకులు ఎందుకు పెట్టాడు దేవుడు? అంతే కదండి. దేవుడు మోషేను ఒక్కని పెట్టాడు. మోషేతో మాట్లాడాడు. ఎవరితో? అహరోనుతో మాట్లాడాడు. అందరితో మాట్లాడలేదు కదా. అపోస్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇంకా మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. మనకి ఆత్మ ఏం చేస్తాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదట నువ్వు దేవుని తెలుసుకోవాలంటే ఏమని చేయాలా? ఆయన మాటలు గైకొనాలి. అప్పుడే నువ్వు ఎరుగుతావు. అందుకే ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత అప్పటి నుంచి కూడా ఒక్కొక్క మాట గైకొంటూ వెళితే ఆటోమేటిక్గా ఏమవుతావు? నువ్వు మెచ్యూరిటీకి వెళ్తావు, ఎదుగుతూ ఉంటావండి. మరి అర్థమైందా? ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే అది ఎంత పెద్ద కొండ అయినా ఎక్కేస్తావు. మొత్తం ఎక్కువ వాళ్ళు కొండను చూసి అలాగే ఆగిపోతే ఎప్పటికీ అంటే ఆత్మీయ ఎదుగుదల గురించి చెప్తున్నాను. అలాగే నేను నా వల్ల కాదు అని ఒకటి నువ్వు డిసైడ్ చేసుకున్నావంటే కథం, ఇక నువ్వు ఎప్పటికీ అడుగులు ముందుకి వేయలేవు. చాలామంది అలాగే కూర్చోండి, మా వల్ల కాదండి ఇది అని చాలామంది ఏమయ్యారు? ఎక్కడో ఆగిపోయారు. అందుకే ఉదయం చెప్పాము, నిన్న కావచ్చు చెప్పామని, ప్రేమలారా ఇంకా రాని వాళ్ళ కొరకు చూసుకొని కూర్చుండే సమస్య కాదు. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు అక్కడే పాతి పెట్టేసి బయలుదేరారు. చూసుకొని కూర్చున్నారా? ఏడ్చుకుంటా కూర్చోలేదు. అలాగే ఎవరైతే ఆత్మీయంగా చచ్చిపోయారో వాళ్ళ గురించి ఆలోచించవలసిన పని లేదు. అర్థమైందా? మీరు ఎవరు అనుకోమని పట్టించుకోవట్లేదు. నువ్వు ఆత్మీయ ఎదుగుదల లేకపోతే నేను పట్టిన పని లేదని. నువ్వు చచ్చిపోయావు ఆత్మీయంలో. నీకు దేవుడిని ఆసక్తి లేదు, దేవుని ప్రేమ లేదు, నీ జీవితంలో ప్రేమ లేదు, ప్రార్థన శక్తి, ప్రార్థన లేదు. నీ ఎంబడి ఎంతకాలం పడాలి? నమ్మని అర్థమవుతుందండి. ఇక నేను ఒకటే పాతి పెట్టడం ఒకటే ఉంది. ఎవరైతే విశ్వాసులు ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఇష్టపడి జీవిస్తుంటూ ఇంకా లోకాశలో ముందుకు సాగుతూ ఏదో నామకాదు కోసం వారి గురించి ఏం చేయాలి? సేవకులు మనం ఏం చేయాలి? పాతి పెట్టేది అంతే, అదొకటే. ముందుకు సాగు, వాళ్ళ మీద పట్టిన అవసరం లేదు. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇజ్రాయిల్ ఏం చేయాలి? వారికి కూర్చున్నారా? ఏడ్చుకుంటూ కూర్చున్నారా? ఏం చేశారు? పాతి పెట్టి పోవడమే. సచ్చిన వాళ్ళని రకరకాలు చచ్చిపోయారు. సనుక్కుంటూ కొంతమంది చచ్చిపోయారు, మాంసపు చచ్చిపోయారు, కీరకాయలు కాకరకాయలు కావాలని కొంతమంది చచ్చిపోయారు, రకరకాలు చచ్చిపోయారు. ఇలాంటి వారి కొరకు ఎదురు చూసేవాడి పని కాదు. అలా చేస్తే ఎప్పటికి చేరలేం, కానానికి చేరలేం, సియోనికి చేరలేం మనం. అందుకే ఏం చేయాలి? వస్తావా వాక్యపై నడు, లేకుండా ఏం చేయి? వెళ్ళిపో. ఇదే యేసుప్రభు అదే చెప్తా. ఉన్నది ఉంటే యేసుప్రభుడు అలాగే చెప్పాడు. ఉంటారా? ఉండండి, లేకుంటే పోండి. బతిమలాలు ఎవరు? యేసుప్రభుని. క్షమించాలి. యేసుప్రభు ఎవరిని? అందరూ వెళ్ళిపోయిన తర్వాత 12 మంది మిగిలితే వాళ్ళు కూడా ఏమో ఎందుకున్నారు మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. ప్రియ సహోదరి సార్, బాగా అర్థం చేసుకోండి. ఏదో ఉన్నాం చర్చిలో నెంబర్కి అంటే కుదరదండి. ఎప్పుడు పళ్ళును దిగుతుంది నీ తల మీద, ఎడిపోతావు, అడ్రస్లో కూడా పోతావు. అందుకనే రక్షణ ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్తగా ఏం చేయాలి? భయముతో వణుకుతో ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఆయన తెలుసుకో, నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన మాటలను గైకొనాలి. తర్వాత 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఎవరంట ఎరగిన వారు గారంట ఎరగరంట? చెప్పండి. ఇప్పుడు మనలో ప్రేమ ఉందా? చెప్పండి. ప్రేమ అంటే ఏ ప్రేమ? చెప్పండి, ఏ ప్రేమ? ఏ ప్రేమ? ప్రేమ రకరకాలు ఉన్నాయి ఈ లోకంలో. ఏ ప్రేమ తెలీదా? చాలాసార్లు చెప్పాం కదండి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడు చూసేది కాదు. ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ప్రేమించాలి, అంతే. వాడు మంచోడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, మనకు కీడు చేసిన వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు అక్కడ దాకా నీ సంఘ సోటి విశ్వాసిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించగలగాలి అట్లీస్ట్. అర్థమైందండి? ఏదో మన బంధుత్వం బట్టి, రక్త సంబంధాన్ని బట్టో, లేదా మన అవసరతను బట్టో, లేదా రేపు ఉపయోగపడతాడనో ఇది ప్రేమించేది ప్రేమ కాదు. ఏ ప్రేమించాలి? దేవుని ప్రేమ చేత. మన పాదాలు కడిగే టైం అప్పుడు నేర్చుకున్నాం, గుర్తుందా? యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి నేర్చుకున్నాం. దేవుడు ఎలా ప్రేమించాడు, ఏ ఉద్దేశము తన శిష్యుల పాదాలు కడిగాడు, గుర్తుందా? గుర్తుల మీద యూట్యూబ్లో ఉంది, పోయి చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. ప్రియమైన బిల్లారా, ఆ ప్రేమ కావాలి నీకు. నీ తోటి సహోదరి సహోదరులైనది, ముఖ్య విశ్వాసుల పట్ల ఏ ప్రేమ కావాలి? ఆ ప్రేమ కావాలి. వాడిని దూషించవచ్చు, నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, అబద్ధం ఆడి ఉండొచ్చు, కానీ ఆయన ఎవరు? సోటి రక్షణ పొందిన విశ్వాసి. ఆ రీతి నువ్వు ప్రేమించాలి. నువ్వు నన్ను విడిచిపెట్టిపోయినా కూడా నేనేం చేయను, నిన్ను విడిచిపెట్టను, నేను వెతుక్కుంటూ వస్తాను. నువ్వు పడిపోయిన ఏం చేస్తాను? నేను వచ్చి నేనేం చేస్తాను? లేవనెత్తాను. ఎందుకంటే నువ్వు ఎవరివి? సంఘంలో ఒక పాత్రవి, క్రీస్తులో ఒక అవయవానివి. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని ఎరిగినట్టు. ఎందుకంటే యేసై ప్రేమించాడు అలాగా. అర్థమైంది? యేసై ఎలా ప్రేమించాడు అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ అనేక దోషములు కప్పునన్నాడు. ఇదన్నా మనకి ఇంకా కొంతమందిని చూస్తే ఏమొస్తుంది? చూడంగానే మనకేమో లోపల మంట వచ్చేస్తుంటుంది. కొంతమందికి ఉందా మంట? ఎవరిని చూస్తే మంట ఉంది చెప్పండి. లేదా బ్రదర్స్, నిజం మాట్లాడుకోవాలి దేవుని సన్నిధిలో. ఏమన్నా కనబడితే వాళ్ళ చరిత్ర అంతా గుర్తుకొస్తుంది మనకి కదా. మరి వాళ్ళ చరిత్ర మనకు గుర్తుకొచ్చిన మన చరిత్ర గుర్తులేదా దేవునికి? చెప్పండి. ఇప్పుడు మనం ఒకరి చరిత్ర మర్చిపోకపోతే మన చరిత్ర కూడా జ్ఞాపకార్థంగా ఉంటుంది. అలాగే అంటే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే ఇతరుల పాపాలు క్షమిస్తావో అప్పుడు నిన్ను క్షమిస్తానన్నాడు. నువ్వు ఇంకొకరిని క్షమించకుండా నన్ను క్షమించు క్షమించు క్షమించని సత్యదాకా చెప్పుకున్నా క్షమాపణ దొరుకుతుందా? దేవుడు నువ్వు ఎన్నో పాపాలు చేస్తే క్షమించి తన కుమారుడిగా చేసుకున్నాడు. మరి నిన్ను క్షమించిన రీతికి ఏం చేయాలి? యేసయ్య నువ్వు కూడా ఏం చేయాలి? ఇంకొకరిని క్షమించమని చెప్తుంది వాక్యము. నువ్వు క్షమించలేదని యేసయ్య ఎవరో తెలియదు, అంతే సింపుల్. దేవుడు అంటే అడిగామా దేవుణ్ణి? అయ్యా మేము నరకంలోకి వెళ్ళిపోతున్నామయ్యా, మేము పాపం చేశాము అయ్యా, మమ్మల్ని రండి అయ్యా రక్షించని ఆయన అడిగామా? ఇంకా మన మాట ఏంటి? ఎందుకు నన్ను పుట్టించావు? అంతే కదా మన బాధ ఏంటి? ఎందుకు పుట్టించావు? ఎందుకు నాకు ఈ కష్టాలు? ఎందుకు ఈ బాధలు? ఎవరి మీద నేరారోపణ? దేవుని మీద నేరారోపణ చేస్తూ బతుకుతున్నాం. అలాంటి మనల్ని ఏం చేశాడు? దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. పోయిన కుమారుడు వస్తే ఏమైనా మర్యాద చేసిందా ఈ లోకము? చెప్పండి. ఆ తల్లి పాపం ఆమె గర్భవేదన పడుతూ ఉంటే ఏం చేసింది? చోటు ఇవ్వలేదు. ఎంత భయంకరమైనది లోకము. లోకం అంటే మనమే.
ఎంత కఠినము, ఎంత స్వార్థపరులము, దయాదాక్షిణ్యం వారం మనము. చూడు, మనం కొంతమంది పట్ల ఎలా ప్రవర్తించామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కానీ నేను కాదని నేను చాలా మంచోని అనుకుంటావు. చూడు, కొన్నిసార్లు కొంతమంది పట్ల మనం ఎలా ప్రవర్తించామో. లేదా చేయలే? బతిమలాడుకున్నాక వాళ్ళ పట్ల ఏం చేయలేదు. దీనస్థితిలో ఉన్నప్పటికీ మనం వాళ్ళ పట్ల ఏం చేయాలి? కనికరం, దయ చూపించలేదు. అలాంటి వారిని యేసయ్య ఏం చేశాడు? వచ్చి మన కొరకు ఎక్కడ పుట్టాడో పాపం తెలియదు. పుట్టిన తర్వాత అప్పుడు ఆయనకి ఎక్కడ దొరికింది స్థలము? పశువుల పాకలో దొరికింది. ఇక తర్వాత చరిత్ర మనకు తెలుసు ఎలా జీవించాడు ఆయన సామాన్య మనుషుడుగా. ప్రియమైన బిడ్డలారా, అంతగా ప్రేమించాడు. అంత శత్రువైనటువంటి మనల్ని ఏం చేశాడు ఆయన? ప్రేమలారా, అంత వేదన పడుతున్నా కూడా దయ చూపించినటువంటి మనుషులం మనం. ఇంకా బయట దిగిరాయా మేము నమ్ముతాం. ఇది చాలామందికి యేసయ్య నమ్మాలంటే ఎలా ఉంది? ఇది జరిగితే నమ్ముతా, అది చేస్తే నమ్ముతా, ఇది చేస్తే నమ్ముతా. ఎందుకు చేయాలి? నీకు చేసింది చాలదా? ఆ కల్వారి శిలువలో నీ కొరకు ఎంత వేదన అనుభవించాడో అది చాలదా? నువ్వు నమ్మటం కొరకు అద్భుతాలు చేయాలా, ఆశ్చర్యకారం చేయాలా, ఇంకా చేయాలా? చేసి సరిపోదా? ప్రియమైన సహోదరి సహోదరులు, అంత ప్రేమించాడు మనల్ని. కానీ ఆ ప్రేమ పొందిన మనం ఎలా ప్రేమ చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఆయన ప్రేమ నీకు అర్థమవుతే నువ్వు కూడా ఏం చేస్తావు? నన్ను దేవుడు ఇంత ప్రేమించాడు, నేను కూడా ఏం చేయాలి? ఆ తోటివాను కూడా ప్రేమిస్తాను. ఆ ప్రేమ కావాలండి. ఒకవేళ ఆయన ఎరగితే, అందుకే ఆయన ఎరగాలి. ఆయన ఎరిగితే నువ్వేం చేస్తావు? అవును, నా ప్రభు ఈ రీతిగా ప్రేమించగా నేను కూడా ప్రేమించాలని నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఇంకా యేసయ్య గురించి నీకేమీ తెలియదు. దేవుని గురించి కానీ, దేవుని ప్రేమను గురించి కానీ, యేసయ్య గురించి కానీ, యేసయ్య ప్రేమను గురించి కానీ నీకు తెలియదు అని అర్థం. అందుకే ప్రేమ లేనివాడు ఆయన్ను ఒకటే మాట చెప్పేశాడు. ఇద్దరు మనం ఎంతమంది ఎరిగి ఉన్నాం చూడండి ఈ వాక్యాన్ని బట్టి. తర్వాత 1 యోహాను 2:4. ఇది ఆల్రెడీ మొహం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, ఏంటంట? వానిలో సత్యము లేదు. ఎవరైతే ఏంటండి? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అంట. నేను యేసుని ఎరుగుతానండి. నేను ఎవరిని? పుట్టు క్రైస్తవుని, లేకుంటే నేను 10 సంవత్సరాలు క్రైస్తవుని, 20 సంవత్సరాలు క్రైస్తవుని. కానీ చూస్తే నీ జీవితంలో ఒక్క ఆజ్ఞ కూడా గైకొనవు. అబద్ధికుడు అంట. నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోతే ఎవరంట? అబద్ధికుడు అంట. అబద్ధికులు ఎక్కడికి పోతారండి మరి? కాబట్టి నువ్వు దేవుని ఎరిగి ఉన్నావంటే ఏం చేయాలి? మనం ఆయన ఆజ్ఞలకు ఏం చేయాలి? గైకొనాలి. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 3:6, ఇదే అధ్యాయం 3:6. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడునో పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడునో ఆయనను చూడలేదు, ఎరగను లేదు. ఏంటంట? పాపము చేయు ప్రతివాడు ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడునో పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడునో పాపము చేయు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. పాపం చేసే ప్రతి ఒక్కరంట ఆయన చూడలేదంట, ఆయన ఎరగలేదంట. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నట్లయితే, యేసు నమ్మావు, మారుమనసు పొందావు, బ్యాప్టిజం పొందావు, మళ్ళీ ఇంకా పాపాలు చేస్తున్నట్లయితే నువ్వేం కాలేదు? ఇంకా ఆయన్ను ఎరగలేదు, నువ్వు ఆయనలో లేవు. అక్కడ ఏమైంది? రాయబడింది, చదవండి మళ్ళీ. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదంట. ఎరుగను ఆయన తెలియదు నీకు అసలు. అర్థమైందా? పాపం చేసేవారు ఎవరు?
అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడనో పాపము చెయ్యడు. పాపము చేయువాడు ఆయనను చూడలేదంట, ఎరగను లేదంట. మరి నువ్వు ఆయన ఎరగనట్టు ఉన్నావు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం ప్రేమలారా. హోషేయ గ్రంథము, హోషేయ 5:4. హోషేయ 5:4. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచారం అనుసుండుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు. ఏంటంట క్రైబన్ మాట ఏంటి? ఎందుకు ఎరగటం లేదు? ఎందుకు దేవుని తెలుసుకోలేకపోతున్నావు అంటే నీలో ఏముంది చెప్పండి గట్టిగా. రావట్లేదు ఎవరికి? ఏంటంట? ఏ మనసు ఉందంట? ఏ మనసు? బ్రదర్స్ అర్థం కావట్లేదేమో, చెప్పండి. ఏ మనసు అంట? అరే మిమ్మల్ని అడిగేది సహోదరులు, నోరు రావట్లేదా? భయంగా ఉందా? ఏ మనసు ఉందంట? నిజంగా నోరు తెరవట్లేదు వీళ్ళెవరు. మిమ్మల్ని అడిగేది ఏ మనసు? వ్యభిచార మనస్సు అంటే ఏంటిది? మేము ఎక్కడ వ్యభిచారం చేస్తున్నామండి? ఏంటి వ్యభిచారం అంటే? దేవుని కాకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది వ్యభిచారమే. మనం చూసాం కదా ఉదయం. ఏంటి మనం ఏంటి? ప్రధానం కాకముందు ఏమని చేసావు అది సంబంధం లేదు. ఇప్పుడేమే దేవుడిని ప్రధానము చేసుకున్నాడు. మనల్ని చేసుకున్న తర్వాత ఏం కావాలి? నీ మనసులో ఎవరుండాలండి? ప్రదానం చేయబడినటువంటి నాలో ఎవరుండాలి? ప్రభు మాత్రమే ఉండాలి. అందుకే వాక్యం చదువు, క్రీస్తును ప్రభువుగా ఏం చేయండి? మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. చూడండి, పేతురు భక్తుడు కూడా పేతురు రాసిన పత్రికలో రాయబడే మాట చదవండి. 1వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 చదవండి. కలిసి ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. నీ హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అంటే క్రీస్తే నీ ప్రభుగా ఉండాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? అంత డల్ అయిపోయి నాకు కనబడుతుంది. అర్థమవుతుందా కావట్లేదా? నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించాలి? క్రీస్తును ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఆయన ఎవరు నీకు? ప్రభువు. నువ్వెవరివి? ఆయన దాసుడివి. భర్తను కూడా ప్రభువు అని పిలిచేటువంటి వారు బైబిల్లో కదండి. అంతే కదా. ఇప్పుడు ప్రధానం చేసే కన్నిక హృదయంలో ఎవరుండాలి? ప్రభువే ఉండాలి. ఇక వేరే ఏది ఉన్నా, నీ మనసు ఎటుపోయినా, నీ చూపులు ఎటుపోయినా, ఇతరుల మీద పోయినా ఏమిటి? నువ్వెవరివి? వ్యభిచారివి. నీ మనసులో డబ్బు మీద అపేక్ష ఉన్నా నువ్వెవరివి? వ్యభిచారివి. నీ మనసు లోకమైపోయినా ఏంటిది? వ్యభిచారివి. మరి దేని మీద వెళ్ళినా కూడా ఏంటిది? నువ్వు వ్యభిచారివే. ఈ రాత్రికాల సమయంలో, ఈ ముగింపు కూడికలో నీ హృదయంలో ఎవరిని అధికారిగా, ప్రభు అంటే అధికారిగా, యజమానుడిగా ప్రతిష్ఠించుకున్నావు? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలండి. వ్యభిచార మనసు ఉంటే నువ్వు ఎవరిని తెలుసుకోలేవు? యేసుని తెలుసుకోలేవు. అందుకే ఏంటి? ప్రధానం చేయని కన్నిక ఏం కావాలి? ఆయన తెలుసుకోవడానికి ఏంటి? ఆయన్ని ప్రభుగా పెట్టుకోవాలి. ఆయన తప్ప ఊహలో కూడా ఇంకొకరిని తలుచుకోవడానికి వీలు లేదు. అవునా కాదండి? బ్రదర్ చెప్పండి.
మీరు ఊరుకుంటారా? వేరే వాళ్ళు ఎవరు ఊహించారంటే మన భార్యలు కానీ ఎవరైనా ఊరుకుంటారా? చెప్పండి. దీనికి మౌనంగానా? రోషం. బైబిల్లో నేను రోషం గల దేవుని అన్నాడు. అర్థమైంది? దేని విశ్వాసం అది ఏంటంటే రోషం అంటే తెలుసా? నేను సచ్చినా మాట్లాడను, ఆ రోషం కాదు. రోషం అంటే ఏంటిది? ఏ రీతిగా తన ఒక భార్య ఇతరులతో సంబంధం ఏర్పాటు చేసుకుంటుందో అప్పుడు భర్తకి ఏమొస్తుంది? రోషము. సామెతలో ఒక మాట అంటాడు, ఎలాంటి ప్రాయశ్చిత్తం ఇచ్చినా కూడా భర్త ఏం చేయడంట? ఒప్పుకోడంట, చంపేస్తాడు అంతే. ఇక వేరే మార్గం లేదు. అంటే అంత రోషము గల దేవుడు. ఎందుకంటే నేనేం చేశాను? నిన్ను ప్రదానం చేసుకున్నాను, నువ్వు నాకు సొంతం. కాబట్టి నన్ను విడిచి వేరొక్కను ఊహించుకున్నా సంబంధం ఏర్పడింది ఏంటిది? నేను నిన్ను బ్రతక అంటే అంత అది రోషం. అంటే నేను రోషం గల దేవుడినని చెప్పాడు. ఎందుకు తెలుసా? అందుకే నేను రోషం గల దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇజ్రాయెల్ పని ఎందుకు వ్యభిచారని పిలిచాడు? దేవుని విడిచిపెట్టి ఎవరితో సంబంధం ఏర్పడి విగ్రహాలను పెట్టుకున్నారు. కాబట్టి డబ్బు అయినా కావచ్చు, అది ఇంకా ఏదైనా కావచ్చు. అర్థమైందండి? ఇంకా లోక స్నేహము కదా, యాకోబు రాసిన పత్రిక అంటారు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము. ఏంటి లోక స్నేహం అంటే? లోకంలో నేను గొప్పవాన్ని కనబడాలి, నాకు లోకంలో ఏం కావాలి? పేరు కావాలి, పేరు కావాలి, ఇంకేం కావాలి? గొప్పవాన్ని కనబడాలి, పేరు ప్రతిష్టలు కావాలి, లోకం మెప్పు కావాలి, లోకం అందరు గొప్పవాడు అనిపించుకోవాలి. అర్థమైందా? మా ఇంట్లో, మా పక్క మా బంధువుల మధ్యలో, మా కులస్తుల మధ్యలో, వాళ్ళ మధ్యలో వీళ్ళు ఏం కాదు? గొప్పగా కనబడాలి. అర్థమవుతుందండి? ఎవరైతే అలాంటి మనసుకు వస్తుందో వాళ్ళందరూ ఎవరు? వ్యభిచారులే. ఒకవేళ నీవు అలా కాకుండా ఏం చేయాలి? నిన్నువేం చేయాలి? ప్రభు ప్రతిష్ఠించుకుంటే నువ్వేం చేయాలి? నా ప్రభుకి ఏది ఇష్టమో అది చేయాలి. అంతా బాగానే ఉంటుంది. పెళ్లి కాడికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది? వ్యభిచార మనసు వచ్చేస్తుంది. మీరు ఏమని అనుకోండి. అర్థమైందండి? ఏంది? బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను. ఏంది? లోకాన్ని సంతోషం. అందరూ ఏమనుకుంటారు? బంధువులు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ కొరకు చేస్తాం మనం అన్నీ. ప్రియ సహోదరి సహోదరా, నీలో ఉన్నది ఎవరు? ప్రభువు. ప్రభువు నిన్ను ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఏం కావాలి? ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. అర్థమైందా? ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి అదే అవే మొత్తం రాయబడింది ఇక్కడ. విషయాలు మనం చదివినట్లయితే ప్రేమిడారా, ఆయన విడిచి ఏం చేశారంట? వాళ్ళు ఇతరులను పూజించడం ప్రారంభించారు, అన్యులతో కలిసిపోయారు. అందుకే నన్ను ఎరకలేకున్నారని దేవుడి యొక్క వాక్యం ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడండి. చదవండి, మళ్ళీ ఆ మాట చదవండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించేది, ధనాన్ని, లోకాన్ని, పేరు ప్రఖ్యాతిని, లోకం యొక్క మెప్పుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని ఎరగలేరు. అర్థమైందండి? అందుకే నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి అలాగే ఉన్నావు, ఆత్మీయ ఎదుగుదల లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. అలాగే అందులోనే 4:12 కూడా చదవండి. నా జనులు తాము పెట్టుకునిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. ఇదను ఏదైనా సమస్య వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు మీరు వెళ్ళి? చెప్పండి. ఎవరి విచారణ చేస్తున్నారు? మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, అంటే యేసయ్య దగ్గర? చెప్పండి.
ఒక పరిస్థితి వచ్చింది నీకు. నేను కూడా మనం చెప్పుకున్నాం ప్రేమ్లారా. ఏంది వచ్చి ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు కదా, నీలో ఉన్నాడు కదా. నీ పరిస్థితి ఎరిగినవాడు ఆయన కదా. ఎరిగినవాడే కాదు, ఆ పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఎందుకు? ఆయన తెలుసుకోవాలని. ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొచ్చి ఎరసన పెట్టింది ఎవరు? ఆయనే కదా. దేవుడికి మహిమను చూపించాలనే కదా. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విచారణ చేసి లోకాన్ని చూసి, లేకుండా ఇంకా ఈ దినాలు చాలామంది మన దగ్గర లేదు కానీ అంటే ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. అన్ని జనులు ఏమో అన్నింటిగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోయే వాళ్ళమో చెప్పండి? ఏ దోషి దగ్గరికో సిద్ధాంత దగ్గరికో వెళ్ళేవారు. అప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతున్నారు జనాలు? ప్రవచనలు ఎవరు చెప్తాడా అని కనిపెట్టి చెప్తారు ఎవరెవరని. అర్థమైందండి? ప్రవచనలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కాదనట్లేదు. అది సంఘంలో, సంఘం బయట కాదు, సంఘ క్షేమవృద్ధి కొరకు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు చెప్పినట్టు వినటానికి ప్రయాసపడతారు. అంతాకెందుకని నీలో పరిశుద్ధాత్మ లేదా? దేని వాక్యం పరిశుద్ధాత్ముడు అంట జరగబోయే సంగతులు కూడా తెలియపరుస్తాడంట. దేవునాత్మ నీళ్ళు ఉన్నప్పుడు జరగబోయే సంగతులు ఏం చేస్తాడు? ఒక సమస్య రాబోతుందని దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు, సిద్ధపాటు చేస్తాడు, దాన్ని జయించే శక్తి మనకి ఇస్తాడు. ఆదరణకర్త మనతోనే ఉన్నాడు. అలాంటి రీతిగా నువ్వు ఆయన దగ్గర విచారణ చేసి ప్రార్థించి నువ్వు మార్గాన్ని కనుక్కోకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తావు. ప్రియ సహోదరేశ్వరు, కాదండి. పరిష్కారం నీ దగ్గరే ఉంది. మార ఎదురైంది, మొరపెట్టారు. పరిష్కారం ఎక్కడుండే? ఎక్కడండి? అక్కడే కదా ఉంది. దేవుడు అన్నాడు, ఇగో ఆ కొమ్మ తీసి ఏ నీళ్ళల్లో మార మధురముగా. అవును, మన దేవుడు ఇరుక్కుల్లో కూడా విశాలత నీకు ఇరుగ్గా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అందులో ఒకరు ఏం చేయగలరు? దేవుడు నడిపించగల సమర్థవంతుడు. అందుకే ఏ దేవుని నమ్ముకున్నావో ఆయన ఏం చేయి, అర్థమవుతుందా? మొరపెట్టు. అసలు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అది వెళ్ళిపోయి రోడ్డు పెట్టి తిరుగుతూ ఉంటాం. అర్థమైందండి? ఎవరైతే దేవుళ్ళలో విచారణ చేస్తారో వారెవరికి దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమవుతున్నాడు? మళ్ళీ చదవండి అన్నమాట. నా జనులు తాము పెట్టుకుని నా కర్ర యొద్ద వాళ్ళు పెట్టుకున్న కర్రలు పెట్టుకున్నారు. కర్రలు అంటే కర్ర బొమ్మలు. మనం కూడా కొన్ని బొమ్మలు పెట్టుకున్నాం. ఏ బొమ్మలు చెప్పండి? ఏ బొమ్మ పెట్టుకున్నాం? నాకు ఇదంటే ఇష్టం, ఇలా అయితే మార్గం. మనం సొంతంగా పెట్టుకుంటాం, కొన్ని నిర్ణయాలు పెట్టుకుంటాం. సొంతంగా ఏం చేస్తాం? కొన్ని ఆశలు, సొంత కోరికలు, సొంత ఇష్టాలు, కొన్ని సొంత ప్లాన్లు పెట్టుకుంటాం. వాళ్ళు కర్రలు పెట్టుకున్నట్టుగా మనకు అదే కావాలి, అలాగే జరగాలి, అదే చెయ్యాలి. అర్థమవుతుందండి? మన ఇష్టాన్ని మార్చుకోవడానికి ఇష్టపడము. అలాగే మనం ప్రతి ఒక్కరు కొన్ని పెట్టుకొని అలాగే జరగాలని చేస్తారు ప్రార్థన. అర్థమైందా? అదే కర్రల మీద విచారణ చేస్తున్నారు అంటున్నాడు. వాళ్ళు పెట్టుకున్న కర్ర అంట. అంతే కదండి? చదవండి మళ్ళీ. నా జనులు తాము పెట్టుకుని నా కర్ర యొద్ద. వీళ్ళు ఎవరు? అన్ని జనులు కాదు. ఎవరు? దేవుని జనులే. నా జనులు అంటున్నాడు. నేను రక్తపెట్టి కొనుక్కున్న ప్రజలు, నేను విమోచించిన ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం పెట్టుకున్నారు? కర్రలు పెట్టుకున్నారు. పర్వేరు ఏం చేస్తున్నారు? ఆయన దాని దగ్గర విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను అనేక మంది హృదయాల్లో, అనేక మంది జీవితాలు ఏముంది? కర్రలు ఉన్నాయి. మీరు పెట్టుకున్నారు. అది దేవుడు పెట్టింది కాదు. దేవుడు తన వాక్యాన్ని ముందు పెట్టాడు. ఆ వాక్యాన్ని గైకొనాలి. ఆ వాక్యం ఉన్న విషయాన్ని కనుక్కోవాలి. నువ్వేం చేస్తావు? సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, సొంత ఆశలు పెట్టుకొని దాని కొరకు ఏం చేస్తున్నావు? విచారణ చేస్తున్నావు. అది ఇంకో చోట ఏజ్కెళ్ళి ఇక్కడ చెప్తాడు. ఏంటంట? నా ప్రజలు ఏం చేస్తున్నారు? నా దగ్గరికి ఏమొస్తున్నారు? తమ హృదయాల్లో
విగ్రహాలు పెట్టుకొని వస్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా మాట్లాడుతాను వారితో అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుల, నీ మనసులో ఏదో నీకు ఇష్టమైన కోరిక ఉంటుంది, దేనో ప్రేమిస్తావు, ఏదో పెట్టుకుంటావు, అదే జరగాలని కోరుకుంటావు. ఇదే వ్యభిచార మనసు అంటే. అయ్యో నేను దేవుని బిడ్డని, నేను ఎవరిని, నాలో దేవుడు ఉన్నాడు, ఆయన నా ప్రభువు, నా ప్రభువు చెప్పినట్టుగా నేను వినాలి. కాబట్టి ఆయన ఏం చెప్తాడో ఆయన ఏం చేయాలి, మనం ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయం, ఉపవాసం ఉండం, ప్రార్థన చేయం. ప్రియమైన పిల్లారా, మనం ఉదయకాలం నిన్న అనుకుంటా కదా, ఆయన నమ్ముకున్నవాడు ఎవరు కలవరా పడడు. అయినా మనలో కలవరం వస్తుంటుంది, పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, కలవరమా వస్తుంటుంది. కానీ కలవరం వస్తే ఏం చేయాలి మనము? ఒకటే మాట, ఆయన సన్నిధికి పోవాలి అంతే. వస్తుంది, ఎన్నో కలవరాలు వస్తాయి. అయ్యో ఈ పరిస్థితి ఎదుర్కోలేమన్న పరిస్థితి మనకు ఎదురవుతుంది. కానీ అసలు ఏం చేస్తాం మనము? నాకు ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడికి పోతాను? ఒంటరిగా ఆయన పాసంలో మోకరించి ఏం చేస్తాం? ఏడువు, ఎంత ఏడుస్తావు ఏడు, హృదయాన్ని కుమ్మరించు. కానీ హృదయం కుమ్మరించిన తర్వాత ఆయన అభిషేకం మన మీదకి వస్తుంది చూడు, అంత ధైర్యం వస్తుంది. బయట వచ్చి ఎలా ఉంటావు? సింహంలాగా ఉంటావు. భయం కలవరంతా పోద్ది, ఎందుకు ఉంటుంది జీవనం. అందుకే విశ్వాస జీవితంలో వస్తాయి శ్రమలు, నీతిమంతులకు ఆపదలు అనేకలు అన్నింటి నుంచే. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు ఏం ఆపద రాగానే ఎక్కడికి పోతాడు? ఆయన దగ్గరికి పోతాడు. అది ఒక విశ్వాస జీవితం యొక్క లక్షణం, ఆయన ఎరిగిన వారి యొక్క లక్షణం. మోషే అదే పని చేసేవాడు కదా. కాబట్టి వస్తే కలవరం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, ఏం చేయాలి అప్పుడు? ఆయనలో మోకరించి ఏం చేయాలి? కానీ దేవుని దగ్గర కన్నీరు గార్చి, ప్రభు నా స్థితి ఇది, నా సమస్య ఇది, నా రోగం ఇది, నా అవసరం ఇది, నా కష్టం ఇది, నీకు తెలుసు కదా అని ఆయన దగ్గర ఏం చేయాలి? ఆయన దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి ఏడ్చాలి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు దిక్కు? ఏ వ్యక్తి అయితే అందుకని ఆ రీతిగా ఆయన మీద ఆధారపడతారో వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? లోకానికి సింహంలా కనబడతాడు. భయం పై లోకానికి కనబడదు. అర్థమైందండి? లోకానికి ఎలా ఉంటాడు? ఆ రీతిగా ఉంటాడండి ప్రియులారా. అది ఒక విశ్వాస జీవితం. అంతేగాని మనం ఏదో పెట్టుకొని మనసుగా ఆడితే అది జరిగే పని కదా. అదేమంటాడు దేవుడు? నువ్వు వ్యభిచారా మనసు. ఎందుకంటే నీకంటూ ఒక త్రోవ ఏర్పాటు చేశాను నేను, ఆ త్రోవ నడవమని నేను పిలిచాను. ఆ త్రోవ విడిచిపెట్టి నీ ఇష్ట ప్రకారమైన త్రోవ నడిస్తే ప్రయోజనము లేదు. నన్ను విడిచిపెట్టి వేరొక మనం వెళ్తున్నావు, నువ్వెవరివి? వ్యభిచారివి. అందుకే ప్రియులారా, నీకు ఒక్కరే ఉండాలి నీ హృదయంలో, అది ప్రభు అయి ఉండాలి. క్రీస్తునే ప్రభువుగా, నీ అధికారిగా, నీ యజమానుడుగా పెట్టుకునే జీవించాలి. అప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. నీకెవరో ఆయన ఎవరో నీకు చూపిస్తాడు. ఆయన ఎవరో నీవు ఆయన అర్థం చేసుకుంటావు. ఆయన శక్తి ఏంటిదో, ఆయన నిత్య శక్తి ఏంటిదో. నీ నమ్ముకున్న దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు, పరిస్థితులు మార్చగల శక్తివంతుడు. అదే నువ్వు విశ్వాసం ఆయన ఏం చేయాలి? మొరపెట్టని నేర్చుకోవాలి. అందుకే ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే, దేవుని ఎరిగిన వ్యక్తి ఏం చేయాలి? ఎప్పుడూ దేవుని సమాధానం కోరుకుంటాడు. వేరే సమాధానం ఇష్టపడడు. అర్థమవుతుంది? ఎక్కువ ఎవరితో ఉంటాడు? ప్రభుతో ఉంటాడు. అందుకే ఎవరితో ఎక్కువ మాటలు కూడా ముచ్చట్లు పెట్టుకోడు. ముచ్చట్లో ఉండే బులిగరు ఎవరు? నిజమైన దేవుని బిడ్డలు ఏం చేస్తారు? దేవునితో గడపడానికి సమయం దొరికితే ఎవరితో గడపాలి? ప్రభుతో గడపాలని ఆశపడతారు. ఇది ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి ఒక అనుభవం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మనం ఆయన బాగా తెలుసుకుంటాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే వ్యభిచార మనసు ఉంటే వాళ్ళు ఏమిటంట? ఆయన్ను ఎరగలేకపోతున్నారంటండి. తర్వాత యోహాను సువార్త 17:25. యోహాను సువార్త 17వ అధ్యాయము. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన చాలు 1 కొరింథీ 2:8 కూడా చదవండి. అది లోకాధికారులలో ఎవనికినే తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువు సిలువ వేయకపోయుందురు. చాలండి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. లోకం అంట ఆయన ఎరగదంట. సింపుల్.
నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు తెలుసుకుంటావా? లోకాన్ని ప్రేమించేవాడికి లోకానికే యేసు ప్రభు ఎవరో దేవుడు ఎవరో తెలియదు. నువ్వు వాళ్ళ వెంబడిస్తే వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వేమవుతావు? ఆయన నువ్వు తెలుసుకోలేవు. అర్థమైందండి? లోక జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరి గురించి తెలియదు, ప్రభు గురించి ఎరగరు. ఆ మార్గాల గురించి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే ఒక విశ్వాసి రక్షణ పొందిన అర్థమైనది లోకం నుంచి వేరు చేయబడాలి. దాని ప్రత్యేకత. సంఘం అంటే ఏంటిది? లోకం నుంచి వేరు చేయబడిన గుంపు అని అర్థం. సంఘం అంటే ఏంటిదండి? లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. లోకానికి, సంఘానికి లేక లోకానికి, విశ్వాసికి ఎలాంటి పోలికలు లేవు, ఉండకూడదు. అర్థమైందండి? లోకానికి, మనిషికి క్షమించాలి, లోకానికి విశ్వాసికి ఏ పోలికలు లేవు. లోకమేమో చీకటి సంబంధించింది, విశ్వాసే వెలుగు సంబంధించిన వాడు. వెలుగు చీకటికి ఏమైనా పోలిక ఉందా? అలాగే నీకు లోకానికి ఎలాంటి పోలిక ఉండకు. లోకంలో ఉన్నా సరే, కానీ లోకానికి నీకేం కాదు, పోలిక ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే సంఘం అనేది ప్రత్యేకమైన గుంపు. అందుకే సంఘంలోకి లోకం, సంఘం అంటే విశ్వాసులు ఏం రాకూడదు, లోకము విశ్వాసులు లోకము రాకూడదు, విశ్వాసి కూడా లోకంలోకి పోకూడదు. అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తుని బయటికి తీసుకొచ్చి ప్రత్యేక సినాయి పర్వతం ఇచ్చి వాళ్ళకి ఆజ్ఞ కట్టలు ఇచ్చి మళ్ళీ నడిపించాడు వాళ్ళని. అందుకే యాకోబు ఒంటరివాడు, లెక్కలోనికి రాని వ్యక్తి. యాకోబు ఎవరంట? ఒంటరిగా కనబడే గుంపు. అది అందరి లెక్కలోకి రాదు. ఇదిన మనము చెప్పండి, లెక్కలో ఉండాలి కదా, లెక్కలో ఉండాలిగా. ఎవరన్నా మనల్ని పిలవకపోతే మనకు బాధ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీ బంధువుల ప్రియులు మేము పిలవలేదు, పెళ్ళికి దేనికో పిలవలే, ఏమొచ్చేస్తుంది? బాధ వస్తుందా? రాదా? చెప్పండి. కొంచెం కోపం వస్తే అడిగేస్తాం కదా, నన్ను ఎందుకు పిలవలేదని కూడా కొట్లాడికి వెళ్ళిపోతాం. అంతేనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి. నువ్వెవరివి? లోకం వేరు చేయబడిన వ్యక్తివి. లోకం మర్యాద ఇచ్చినా మర్యాదకపోయినా, గౌరవం ఇచ్చినా గౌరవకపోయినా నువ్వు బాధపడిన పని లేదు. ఒకటే ఆలోచించాలి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడు? ఆయన నన్ను ఘనపరుస్తాడు. వేసి ఒక చక్కటి మాట చెప్తున్నాను, ఏం చేస్తా? పరలోకం వెళ్ళినప్పుడు ఆయనే వచ్చి మనకు పరిచర్య చేస్తాడంట. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గౌరవం అది. చూడండి, ఒకసారి ఆలోచించండి, మీరు వెళ్ళి థింక్ చేయండి, ఒకసారి ఆలోచించండి. నేను పరలోకం పోయినప్పుడు ఎవరన్నా యేసయ్య చెప్పాడు, వాక్యం ఉందా లేదా? ఆయనే ఏం చేస్తాడు? మనకి పరిచర్య చేస్తాడంట. అప్పుడు ఎలా ఉంటుంది మన హృదయం? మనం ఎవరము? అసలు ఏంటి ఇదేంటి? అసలు ఈ ప్రేమ, ఈ ఘనత ఏంటిది? ఆ ఘనతను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఈ ఘనత గురించి ఎవరు అయ్యో వీళ్ళు గౌరవించలేదు, వాళ్ళు గౌరవించలేదు అన్న బాధ ఉండదు. మొఖాలు చూడడం అప్పుడు. అర్థమైందా? నువ్వు నన్ను గణపరిస్తే ఎంత, గణపరచకపోతా నేను చెప్పే పని నేను చేసుకుంటూ పోతా, అంతే. నా ఉద్దేశం అదే, నా పిలుపు అదే. అందువల్ల నేను చెప్పాల్సింది చెప్తాను. ఎవరు మొఖాలు చూసే పని లేదు. ఎందుకంటే నన్ను ఒకటి పిలిచాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయనకు నేను లెక్క చెప్పాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటే. అర్థమైందండి ప్రియమైన సహోదరి సహోదరులారా? కాబట్టి ఆయన గణపరచబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి, ఆయన దగ్గర మెప్పు పొందడానికి మనము ప్రయాసపడాలి, కానీ లోకంతో కాదు. లోకంలో ఎవరు నన్ను గణపరుస్తారు, ఎవరు నాకు మర్యాద ఇస్తున్నారు, కానీ ఆలోచించకుండా నేను చేసే పని నా ప్రభుకు అంకితంగా ఉందా లేదా, నేను నడిచేది ప్రభుకి ఇష్టకరంగా ఉందా లేదా, నేను మాట్లాడేది దేవునికి ప్రభుకి ఇష్టంగా ఉందా లేదా, అది చూసుకోవాలి. కానీ లోకం మర్యాద నువ్వేం చేయకూడదు, కోరుకోవడానికి వీలు లేదన్న విషయాన్ని ఇక్కడ బాగా చేసుకో. ఎందుకంటే లోకము దేవుని
ఎరగదు కాబట్టి దాని ఇష్టం ఏదైనా చేస్తుంది. దానికి క్రమం మర్యాద మద్దతులు ఏమీ లేవు. దాన్ని అనుసరించకండి, దాన్ని అనుసరించకూడదు. నువ్వు దేవుని ఎరిగిన వాడివి, దేవుని చేత పిలువబడిన వాడివి, ఏర్పాటు చేయబడిన వాడివి. దేవుని ఎరిగిన వాడు, దేవుని చేత ఎరకబడిన వారని దేవుని వాక్యం చెప్తుంది. దేవునిని గుర్తించాడు. దేని మూలంగా? పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా గుర్తించాడు. ఆ సంగతి మర్చిపోకూడదు ప్రియమైన బిడ్డలారా. అందుకనే లోక మర్యాద కొరకు, లోక మెప్పు కొరకు నువ్వు ఆలోచించకూడదు. లోక వేషాలు వేయొద్దు. లోకంలో ఫ్యాషన్ వచ్చిందంటే ఆ ఫ్యాషన్ బట్టలు మనం వేసుకోవాలి. అర్థమవుతుందండి? లోకంలో ఏదైనా కటింగ్ వస్తే ఆ కటింగ్ మనం చేసుకోవాలి కదా. లోకంలో ఒక స్టైల్ వస్తే షర్ట్, సగం షర్ట్ వచ్చిందంటే సగం షర్ట్ వేసుకోవాలి, మధ్యలో కనబడేటట్టుగా. అంతే కదండి. ఏమనంటే అలాగే దొరుకుతుందండి, కొనుక్కొని కుట్టుకోలేవా? మనం చెప్పి మన పిల్లలకి ఇప్పిస్తాం అలాంటివి. మనం వేసుకోకపోతే ఎవరికి ఇప్పిస్తాం? మన పిల్లలకి. చిన్నపిల్ల కదండి. అవును, ఇప్పుడు చిన్నపిల్లకి ఇప్పించి కట్టేస్తున్నావు. పెద్దగా అయితే అదే వేషం వాళ్ళు వేస్తారు. అప్పుడు వేసిన ఇది కూడా ఇప్పుడే వేసుకుంటాం అంటారు. అప్పుడేమంటారు? వినట్లేదండి మా పిల్లలు. అప్పుడేమంటావు? పిల్లలు వినట్లేదు, అదే డ్రెస్ కావాలనండి. అలాంటి వాటి గేటు బయట పంపించేస్తాం అంతే. వాళ్ళతో పాటు మీరు కూడా పోవచ్చు బయటికి. ఎందుకంటే సంఘం ఏంటిది? పవిత్ర. లోకం రాకూడదు. లోక పేషన్, లోక అలవాటు, లోక పద్ధతి ఏది చాలా ఉన్నాయండి సంఘాలు. వెళ్ళండి అక్కడికి. ఇక్కడ మనకి పని రాదు, అవసరం లేదు. ఎందుకు తెలుసా? సంఘం అంటే లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. లోకం దేవుడు అంటే ఎరగదండి, వాక్యం చెప్తుంది. దాని ఎందుకు నువ్వు ఫాలో అవుతావు? పిహెచ్డి చేసి ఉండొచ్చు, వాడు సినిమా యాక్టర్, వాడు ఎంత కోటీశ్వరుడై ఉండొచ్చు, మనకేంది? దేవుడు ఎరుగునా? వాడిని దేవుడు పిలవలేదుగా, నిన్ను పిలిచాడు దేవుడి సంఘంలోకి. వాడిని ఎందుకు ఫాలో అవుతావు? ఆమెను ఎందుకు ఫాలో అవుతావు? నువ్వు ఫాలో అవుతావు ఎవరిని? దేవుని వాక్యాన్ని, దేవుని ఫాలో అవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించాలి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని ఒక విశ్వాసి ఏం చేయాలి? తన కుటుంబం లోకం రాకుండా చూసుకోవాలి, తన పిల్లల లోకం రాకుండా చూసుకోవాలి. అందరిలో ఏం చేయాలి? లోకం రాకుండా చూసుకున్నప్పుడే ప్రియములారా ఒక కాపరి సంఘంలో ఏం చేయాలి? లోకం లోపలికి ప్రవేశించకుండా చూసుకోవాలి. ప్రియ సోదరి సోదరు, ఎందుకంటే కాపరి అంటేనే కాపాడేవాడు. కాపరి ఏం చేయాలి? కాపరి అంటే అర్థమైంది, కాపాడేవాడు. దేని? సంఘ పవిత్రతను, పరిశుద్ధతను లోకం లోపలికి రాకుండా కాపాడేవాడు. సైతాన్ లోపల ప్రవేశించకుండా కాపాడే బాధ్యత మాకుంది. అర్థమవుతుందండి? అవసరమైతే దానికి ప్రాణాలు వచ్చినప్పుడు కూడా ఇవ్వటానికి కూడా సిద్ధపడిన వారమే ప్రియమైన బిడ్డలారా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెలితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలండి. ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనిషి కూడా ఏం చేయడంట? దేవుని సంగతులను, దేవుని ఎరగడంట. ఏంటి ప్రకృతి సంబంధం? లోకానుసారంగా. దీని అనేక మంది కొత్త కొత్త ఉపదేశాలు వస్తున్నాయి లోకంలో. అందులో ఒకటి ఏంటంటే హ్యూమనిజం అంటే వాదులు. మానవత్వవాదులు అర్థమైంది? విన్నారు ఎప్పుడైనా పేరు? పేపర్ల న్యూస్లో ఇన్నుండొచ్చు. ఆ బోధ ఏంటిది? మనిషిని మనిషిగా ప్రేమించాలి. అలాగే వాళ్ళు కోడి బైబిల్ నుంచే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అంతే. అంటే మనిషిని మనిషిగా ప్రేమించు, దేవునితో సంబంధం లేదు. చివరికి ఏమంటారు? మనిషే దేవుడు. అర్థమైందని? మనిషే దేవుడు. మనిషిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు కదా. మంచిగా ఉంది కదా? అర్థం కాలే? మంచిదే కదండి. కానీ వీడు ఏ పాపమైనా చేయొచ్చు. అర్థమైందా?
దేవునితో సంబంధం లేదు. ఏది మనిషిని మనిషిగా ఇప్పుడు లోకంలో వచ్చింది అదే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి యూత్లో జరుగుతున్నది అదే. అందుకే యవనస్తులు బాగా కాలేజీకి స్కూల్ జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాక్యం బాగా తెలుసుకోవాలి. మంచిదే కదండి, ప్రేమ చూపించమన్నారు కదా, అది మంచిదే, ప్రేమ మంచిదే. కానీ అందులో ఎవరు లేరు. యేసు దేవుడు లేడు. మానవత్వవాదం ఇది ప్రపంచంలో ప్రబలుకుంటూ వస్తుంది. దీనికి దేవునికి ఏం లేదు, సంబంధం లేదు. అందుకే దాంట్లో యూట్యూబ్లో చూస్తాం, వెళ్ళి వాళ్ళని రోడ్ల మీద పడిన వాళ్ళని. మంచిదే, చేయడం మంచిదే, తప్పనట్లేదండి, చెయ్యాలి, మంచిదే. కానీ ఎవరి ద్వారా చేయాలి? దేవుని ఎరిగి చేయాలి, దేవుని ద్వారా చేయాలి. ప్రియమైన సహోదరి సార్ బాగా గ్రహించాలండి. కాబట్టి ఏంది, వీడు దేవుని ఎరగడు, మనిషి అండి. అందుకే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, నిజంగా లాస్ట్కి ఎక్కడ దేవుడు ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి మనిషికి? చివరికి ఏమంటున్నారు, దేవుడు అంటూ ఉంటే ఈయన యుద్ధాలు ఇవి ఆపొచ్చు కదా, ఈ తెగులను ఆపొచ్చు కదా, అది ఆపొచ్చు కదా. కాబట్టి ఇదంతా వద్దు, మిత్తు. దేవుడు అంటే ఏంటిది? మిత్ అంటే ఏంటిది? కల్పన. దేవుడు అనేది కల్పన. మనిషిని మనిషిగా చూడటమే కరెక్ట్ అయిన పద్ధతి. ఇది ఈరోజు ఏమవుతుంది, విన్నారండి మీరు? ఇవి ఓకే, యవనస్తులు తెలిసిన వాళ్ళు చెప్పండి. అవునా కదా, వినలే ఇప్పుడు? సరే, అర్థమవుతుందా? ఇది ప్రస్తుతానికి ప్రపంచంలో యూనివర్సిటీస్లో యవనస్తుల్లో వస్తున్నటువంటి కార్యం అండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. వినడానికి మంచిగానే ఉంది, చేసేది కూడా మంచిదే. కానీ అందులో ఎవరు లేరు, దేవుడు లేడు. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదంతే ప్రకృష్టమైన మనిషి. చెట్టును కాపాడాలి, జంతువులను కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. రాజుకి వాళ్ళకి దృష్టి అయిన ప్రకృతే దేవుడు. అర్థమైందా? అందుకే మదర్ ఎర్త్ అన్నట్టు మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడుగా చాలా రోజుల నుంచి నడుస్తున్నది మదర్ మూమెంట్. మదర్ ఎర్త్, మదర్. అర్థమైందా? అంటే భూమి దేవుడు, దాన్ని కాపాడాలి. ప్రియ సోదరు, ఇవన్నీ ఏంటిది, ప్రకృతి రీతిగా వెళ్ళేటువంటి వాళ్ళు. అర్థమైందండి? కాబట్టి ఇలాంటి వాడు ఎవరిని గ్రహించడంట, దేవుని తెలుసుకోలేడు. ప్రియులారా, కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. చివరిగా దేవుని తెలుసుకోవాలంటే ప్రియులారా ఏం చేయాలంటే తెలుసా? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కేవలం రక్షణ పొందడమే కాదు, ఏం చేయాలంట, ఆయన ఏం చేయాలి, ఎరగాలి, ఆయన జ్ఞానాన్ని ఎరగాలి, ఆయన శక్తిని ఏం చేయాలి, ఎరగాలి. అనుబంధ అడగాలని ఏం చేస్తున్నాడంట, ఏదైతే లాభం అనుకుంటున్నాడో దానాన్ని నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట. వింటున్నారండి? నువ్వు దేవుని ఎరగాలంటే ఏం చేయాలి, కొంత వదులుకోవాలి, నష్టపోవాలి. ఈ మాట నచ్చదు మన ఎవరికి కదా. మనం అందరం చాలామంది కదా లాభం కావాలి. ఏసై దగ్గరికి వస్తే ఏం కావాలి మనకి? ఈ దినాల బోధ కూడా అదే కదండి అందరిది. ఏసై దగ్గరికి ఎందుకు రావాలి? లాభం కొరకు. బిజినెస్ మంచిగా నడవాలి,
ఉద్యోగాలు రావాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ రావాలి, మోటార్ సైకిల్పై కారు రావాలి కదా, ఇంకేం కావాలి? అదే కదండి, అంతే కదా, అంతేనా? అదే కావాలా మీకు? దాని కొరకు కావాలి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. లిస్టు రాసి ఇవ్వండి, లిస్టు రాసి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అదే మీరు తినేది బాగా నిద్రపోండి, లేకుంటే రాత్రి పగలు డ్యూటీలు చేసుకోండి. మీ కొరకు ఏం చేస్తాం మేము? అది కాదు, మేము ప్రార్థన చేస్తాం, రాత్రి పగలు చేస్తాం, ప్రార్థన చేసేది. కానీ దీని కొరకు కాదు చేయడం, మేము చేసేది వేరే కొరకు. ప్రియమైన బిడ్డలారా, దేని కొరకు చేస్తాం? ప్రియమైన బిడ్డలారా, ఒక సేవకుడు ప్రార్థన చేయవలసిన రీతి వేరు. కొత్త వాళ్ళు వస్తారా, ఎవరైనా దేవుని ఎరుగలు వస్తారు, వాళ్ళ కొరకు చేస్తాం. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. రోగంతో వచ్చినా చేస్తాం, ఏదైనా సమస్యతో వచ్చినా చేస్తాం, అన్నిటి కొరకు చేస్తాం వాళ్ళ కొరకు. కానీ విశ్వాసుల కొరకు మాత్రం వేరే ఉంది. మీరు కాబట్టి పిలిపి రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 1:18 నుంచి మీరు చదవండి. అపోస్తలుడైన పౌలు దేని కొరకు ప్రార్థిస్తున్నాడు అదొందా? కొలొస్సీ రాసిన పత్రిక 1:11-9 నుంచి, తర్వాత పిలిపి రాసిన పత్రిక కూడా 12 నుంచి, తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 1:18 నుంచి. ఇవన్నీ చదివినట్లయితే సేవకులు దేని కొరకు ప్రార్థిస్తున్నారో చూడాలి. అర్థమైందండి? దాని కొరకు రాత్రి పగల ప్రయాసపడతాం. అందుకని కదా మేము ప్రతి మనుషులు సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవాలని ఏం చేస్తున్నాం? ప్రయాసంతో పోరాడుతున్నాం అంటున్నాడండి. ఇది అసలు సేవకుడు చేయాల్సిన పని. కాబట్టి విశ్వాసాన్ని ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలంటే లాభకరమైనవి ఏం చేయాలి? నష్టంగా లాభం కొరకు ఆలోచన చేయదు. ఏదైనా ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఒక దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో పాటు కూర్చోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యలన్నీ ఉండవు. ఈ లోకంలో ఒక సమస్య తీరితే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది, రాదా? ఒక రోగం పోతే మళ్ళీ రాదా రోగం? వస్తూనే ఉంటుంది. తాత్కాలిక స్వాస్థవాలు ఇవన్నీ. కాబట్టి మోసపోవద్దు. దేవుని ఎరగాలంటే ఏం చేయాలి? కొంత నష్టపోవాలి. అర్థమైందండి? పౌలు ఏం చేశాడు? అన్నీ విడిచిపెట్టుకొని ప్రభు కొరకు ఏం చేశాడంట? ఎరిగాడు కాబట్టి ఆయన నీ పత్రికలు రాశాడు, తెలుసుకున్న సత్యాలు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఆయన ఎరగాలంటే ఈ లోకం యొక్క లాభం గురించి ఏం చేయాలి? ఆలోచన చేయొద్దు. దేవుడిని విడిచిపెట్టడు, నేను అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు దేవుడు. ఈ లోకం నేనేమి బిచ్చగాడిగా చేయడు, నేను ఉపవాసం పెట్టేవాడు కాదు. ఆయన ఆకాశ పక్షులను పోషిస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఏంటి చింతపడకుండా ఆయన మీద ఆధారపడు. ఆయన ఇచ్చిన పనిని, ఆయన నీ ముందు ఇచ్చిన పనిని ఏం చేయను? లోకరీతైన పని అయినా సేవన పని అయినా ఏం చేయి? నమ్మకంగా చేసు, ముందుకు సాగు. ఈ లోకంలో ఏ స్థలంలో నిన్ను పెట్టి ఏ రీతిగా మహిమ పొందాలి ఆయనకు బాగా తెలుసు. నేనే దరిద్రలో పెట్టడానికి ఉద్దేశం కాదు, కానీ దాని గురించి ఆలోచన వదిలి పక్కన పెట్టు. దేని గురించి ఆలోచన కలిగి ఉండు? ఆత్మ సంబంధి ఆత్మ విషయాల్లో మనసు పెడతాడు. దృశ్యమైన చూడు, అదృశ్యమైనవి చూడు. ప్రియమైన బిడ్డలారా, కనబడేది చూడొద్దు, కనబడింది చూడు. మేము వేలు చూపుని బట్టి కాక విశ్వాసం బట్టి నడుస్తున్నామంటున్నాడు. భూస్వామి మీద మనసు పెట్టకండి, పరస్వామిని వాటి మీద మనసు పెట్టండి. ప్రభు రాబోతున్నాడు, అక్కడే వెళ్ళడానికి సిద్ధపడు. అక్కడికి పోతే ఈ బాధలు కష్టాలు ఏది ఉండవు. అక్కడ పోయేదాకా ఇవన్నీ తెప్పవు. తప్పించుకోవడం ఒకటే మార్గం. ఏం చేయాలి చెప్పండి? ఈ ఇప్పుడు మనకు అందరికీ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, లేవా? అందరికీ ఉన్నాయి, నాకు ఉంది, లేవా? ప్రేమికులారా, అందరికీ ఉన్నాయి. ఇవన్నీ తీరిపోయేది ఎప్పుడు? పరలోకం వెళ్ళినప్పుడు, అక్షయ శరీరం ధరించినప్పుడే ఇవన్నీ దొరుకుతాయి. అందుకని మనం త్వరగా ఎక్కడికి పోవాలి? రెడీనా? రైట్, హల్లెలూయా. వాడు అక్కడ వెళ్ళ సిద్ధపడదాం. ప్రేమికులారా, ఆయన ఎరగటానికి ముందుకు సాగుదాం. ఆయన ఎరిగి ఆయన వల్ల మార్చబడదాం.
అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరు కూడా మోకాల మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకాల మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు మోకాల మీదకి వచ్చి హల్లెలూయా ఒక్కసారి దేవుని వాక్యాన్ని నెమరు వేసుకొని మనం ప్రభుకు సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకాల మీదకి వచ్చి కళ్ళు మూసుకొని హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఆయన ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. ఆయన ఎరుగువారు ఆయన నమ్ముకొందరు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఏ రీతిగా ఎరిగి ఉన్నావు ఆయన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వారు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ఎవరు కూడా లేవకూడదు, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అందరు కూడా మోకాల మీద ఉండి కన్నీరు దేవుని మొరపెట్టండి. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, మనకి చక్కటి వాతావరణం ఇచ్చి చక్కటి ఉపదేశం ప్రభు మనకి ఇచ్చాడు. నువ్వు ఆయన ఎరిగిన ఎడలా ఆయనతో కలిసి నడవగలవు, ఆయన వలె మార్చబడగలవు, ఆయన ఈ లోకాన్ని ప్రత్యక్షపరచగలవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఆయన ఎరగలవు ప్రియ సహోదరి సహోదరా. హల్లెలూయా. ఇంకా ఆయన ఎరగకుండా ఉన్నావా? ఆయన ఎరగకుండా ఉండడానికి గల కారణం ఏంటిదో మనం చూసాం ఇద్దరం దేవుని వాక్యంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరగాలంటే ఆయన ఆజ్ఞలు గైకోను. హల్లెలూయా, ప్రేమ కలిగి నడుచుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. లోకంతో సాంగత్యం విడిచిపెట్టు. వ్యభిచార మనసు నీలో ఉంటే తొలగించుకో ఈ దినమున. ఎవరైతే నిన్ను ప్రేమించారో, ఎవరైతే నిన్ను ప్రదానం చేసుకున్నాడో, ఎవరైతే నిన్ను ప్రదానం చేసుకున్నాడో ఆయన్ని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించి యొక్క రాత్రికాల సమయంలో. హల్లెలూయా. లోకాన్ని చూడకు, లోకాన్ని చూడకు, లోకాన్ని చూడకు ప్రియ సహోదరి సహోదరుడా. లోకం నుంచి వేరుపడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ స్థితిని చూసి లోకం నవ్వచ్చు. చింతపడకు, నువ్వు ప్రభుకి ఇష్టకరంగా ఉండడానికి కోరుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థించారు ప్రియమైన బిడ్డలారా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన బాధ, వేదన, దుఃఖము, కష్టము, మన నొప్పులు తీరిపోయే దినం ఆసన్నమై ఉన్నది. అందుకే ఆయన ఎరిగిన వారము మనం సిద్ధపడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించండి. ఎవరికి వారు కన్నీటి దేవుని మొరపెట్టండి ప్రియమైన బిడ్డలారా. ప్రభు ఆత్మకు మనం సమర్పించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, స్తోత్ర వాసి రబ రికసల దురికవ లికతల వరత. నోరు తెచ్చి ప్రార్థించండి. ఆత్మతో నింపబడి ఆరాధించండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. రేవాసిత రేవాసి రబ రికసల వర జికదల బల లికతల వరత. హల్లెలూయా. పునరుతానుడనా యేసయ్యా, పునరుతానుడనా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి
బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని పాడగా వరకు పాడనా ఊపిరిలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నేములన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నేములన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోతే నీకంతకాలం ప్రాణమా కృంగిపోతే నీకంతకాలం
సన్నిధి తోడుగా వచ్చునని నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే ప్రాణమా ప్రాణమా కొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీ వీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీ వీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీ వీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీ వీక్షణ కోల్పోకు నా ప్రాణమా ప్రాణమా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం ప్రభు, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం సర్వశక్తి గల దైవమా, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. Hallelujah, praise the Lord. యేసయ్యా స్తోత్రం. Hallelujah, praise the Lord. Bless everyone, Lord. Hallelujah. Bless everybody, Lord. Take everybody under your control, Lord. Hallelujah. ప్రతి ఒక్కరు ఇప్పుడు అధికారిగా ఉన్నారు. ప్రతి ఉదయంలో ప్రభు దేవుడు ప్రభు నువ్వు ప్రభుత్వం నడిపించు ప్రభు ఒక్కొక్కరిని. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. Hallelujah. Praise the Lord. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. Hallelujah, praise God. Hallelujah. అందరూ మౌనంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Hallelujah, praise God. Hallelujah, praise the Lord. ప్రభు మనందరి మధ్యలో ఉండి హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన మధ్య ఉండి ఈ 3 దినాలు కూడా ఆయన సంకల్పాన్ని బట్టి మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ మనము అందరం ఆయన ఎరుగునట్లుగా ఏం చేయాలో తెలియపరుస్తూ అలాగే ఆయన ఎరిగిన వారముగా ఆయన సన్నిధిలో నిలబడటానికి ఏం చేయాలో ప్రభు మనకు తెలియపరిచి నడిపించినందుకై ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా నడిపించిన విధానం బట్టి మనందరం 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన 3 దినాల నుంచి కూడా మా మధ్య ఉండి పరిశుద్ధాత్ముడా, నా తండ్రి అయిన దేవా, నీవు ప్రేమించినటువంటి నీ ప్రజలమైన మాతో ఉండి మాతో మాట్లాడుతూ అయ్యా నీవు మమ్మల్ని ఏ రీతిగా ప్రదానం చేసుకున్నావో, ఏ సంకల్పము ప్రదానం చేసుకున్నావో, మేము ఏ రీతిగా నేను ఎరగాలో, నేను ఎరగకపోవడానికి కారణం ఏమిటో, దాని కొరకు మేము ఏం చేయాలో ప్రభు అయ్యా మాకుతో మాట్లాడుతూ నీ ఆత్మ మాకు నేర్పిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ ప్రజలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మేము బలహీనం ప్రభు, అయోగ్యము, అనేక రీతులుగా ప్రభుని ఎరగని స్థితిలో జీవిస్తున్న వారమైన మాకు మరోసారి నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని మాకు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు త్వరగా రాబోతున్నారు, మీరు మమ్మల్ని నిలబెట్టుకోవాలని ఉద్దేశిస్తున్నారు. అయ్యా మేము అందరూ నేను ఎరిగిన వారముగా ఉండకు సహాయం ఇచ్చే. నువ్వు మా ప్రభుడవు, అయ్యా మేము నిన్ను ప్రేమించే వారముగా నీ కొరకే అయ్యా మా జీవితాలను ప్రతిష్ఠించుకొని నిన్ను ప్రభువుగా మా హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ నిన్ను తలంచుకుంటూ నిన్ను ధ్యానిస్తూ నీ మార్గాలను, నీ ఆలోచనలు, నీ నడవడికను, నీ యొక్క గుణాన్ని నేను ఎరిగి ప్రభు తండ్రి నీ వలే మా జీవితాలు మార్చుకొని నీతో పాటు ఉండడానికి సిద్ధపాటు చేయండి. ఈ ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించే స్తోత్రాలు. ఇదిగో కూడొచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. పసిపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరిని అసలు సమర్పిస్తున్నాం. కృపానుగ్రహించండి. నువ్వు ప్రేమించిన ఈ ప్రజలు మమ్మల్ని అయ్యా నిన్ను ఎరిగి నీ వలె మార్చబడి నేను నిలబడడానికి యోగ్యులుగా మమ్మల్ని అందరూ సిద్ధపాటు చేయమని మరోసారి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. తండ్రికి స్తోత్రాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి ప్రభు. స్తోత్రంలో చిన్నల మొదలు పెద్దల వరకును అలా కూడొచ్చిన నీ సేవకులను అందరూ కూడా దీవించండి, పరిచారం దీవించండి, సహాయం ఇచ్చేయండి. ఇందులో పాల్గొని ప్రతి బిడ్డలను ప్రభా, అలాగే ప్రభా భోజనాల విషయంలోనూ మిగతా సిద్ధపాటు అన్నింటిలో సహకరించే ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి.
మహిమ పొందండి ప్రభు. ఇక్కడ పరిచయం నీ దాసులు కూడా అభిషేకించి బలపరిచి అయ్యా, ఇక్కడ ఉన్న విశ్వాసులను బలపరిచి నేను ఎరిగిన వారుగా నిన్ను ఈ ప్రాంతంలో అనేక చూపించి నీలో నడిపించేటువంటి బిడ్డలుగా అయ్యా, ఇక్కడ సంఘస్థులందరూ దీవించాలని ఆశ్రయించాలని ప్రార్థిస్తున్నా. నాకు గొప్ప చేసుకోండి, సహాయం ఇచ్చేయండి. కానీ ప్రజల వారు తిరిగి బయలుదేరి తమ గృహాలకు వెళ్తుండగా తోడుగుండి చాలా గమ్యస్థానం చేసి అయ్యా కృప అనుగ్రహించండి. పరిచయం పని బాటలో రాకపోతే తోడై ఉండండి, నాకు మేము తెచ్చుకోండి. ఈ రాక ఆలస్యమైతే ప్రభా మీ రీతికి కూర్చొని ఇంకా నిన్ను కూడా నేర్చుకోవడానికి కృప దయచేసి ఆ మేము తెచ్చుకుని గొప్ప కార్యం జరిగించమని. ఓకే, రేపు జరగబోతున్న యవనస్తుల కుడికిలో కూడా ప్రభు యవనస్తుతో మీరు మాట్లాడి వాని కూడా ప్రభు యవన కాలం మీ కార్యం మోసేవారుగా ఒకరిని సిద్ధపాటు చేయమని నా మహిమ తెచ్చుకోమని దీవించి పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, మెయిన్. అందరూ లేచి నిలబడదాం, ఆశీర్వాద పాట పాడుకొని ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయో మేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఏ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరి లోకల సకల పరిశుద్ధులకు కూడా ప్రత్యేకంగా ఆయన ఎరిగి ఆయన వలె మార్చబడి ఆయన నిలబడి పర్యంతము కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. మారానాతా 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 మారానాతా. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. ప్రభువారము. ఆమేన్.